ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ సైతం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భిన్నమైన పాత్రలు చేస్తున్నారు ఆమె. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన సోదరి పూజితో కలిసి సరస్వతి అనే సినిమాను నిర్మించడంతో పాటు ఆమె స్వయంగా దర్శకత్వం వహించారు. అయితే సెన్సార్ సూచన మేరకు ఈ సినిమా పేరు చివరి క్షణంలో ఎస్ సరస్వతిగా మారింది. శుక్రవారం విడుదలైన ఎస్ సరస్వతి ఎలా ఉందో తెలుసుకుందాం. సింగిల్ మదర్ లక్ష్మి నర్స్ 12 ఏళ్ల తన కుమార్తె సరస్వతితో కలిసి ఓ కాలనీలో నివసిస్తూ ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ సరస్వతి పుట్టినరోజు. తన కూతురును స్కూల్లో దించి లక్ష్మి తిరిగి వచ్చేసరికి పాప కనిపించకుండా పోతుంది. లక్ష్మి పోలీసులను ఆశ్రయిస్తే వాళ్లు చేసే ఎంక్వైరీలో అసలు సరస్వతి పేరుతో ఆ స్కూల్లో ఎవరూ చదవడం లేదని తెలుస్తోంది. అదే రోజు రాత్రి తన కూతురిని స్కూల్ గదిలో ముగ్గురు మానభంగం చేసి చంపేశారని, ఆమెను తానే ఖననం చేశారని లక్ష్మి పోలీసులకు చెబుతుంది. దాంతో ఎస్ఐ శ్మశానానికి వెళ్లి ఖననం జరిగిన ప్రదేశంలో చూస్తే అక్కడ ఎలాంటి శవం కనిపించదు. తన కూతురు మరణానికి కారకులైన వారిని శిక్షించేలా చేయమని ఆమె లాయర్ రామానుజన్ను కోరుతుంది. లక్ష్మిలోని నిజాయితీని గుర్తించిన రామానుజం కేసు టేకప్ చేస్తాడు. అదే సమయంలో లక్ష్మి కలెక్టర్ను, పోలీస్ ఆఫీసర్ను, రిటైర్డ్ జడ్జిని హత్య చేసి పోలీసులకు లొంగిపోతుంది. లక్ష్మి ప్రవర్తనతో అందరూ కంగుతింటారు. అసలు ఆమె నేపథ్యం ఏమిటి, ముగ్గురు ప్రముఖులను ఆమె హత్య చేయడానికి కారణం ఏమిటనేది తెలుసుకోవాల్సిందిగా కోర్టు రామానుజన్ను ఆదేశిస్తుంది. ఈ క్రమంలో ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన వాస్తవాలు ఏమిటనేది మిగతా కథ. తమ కుమార్తెకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయమని పోరాడిన తల్లిదండ్రుల కథిది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు అత్యంత నీచానికి వడిగట్టి కూడా సరైన సాక్ష్యాలు లేకపోవడంతో తప్పించుకుని దొరలుగా తిరుగుతుంటే ఓ ఆడబిడ్డ ఎలా తిరగబడి వారికి శిక్ష విధించిందనేది ఈ సినిమాలోని ప్రధాన అంశం. ఇలాంటి రివెంజ్ డ్రామాలు గతంలో అనేకం వచ్చాయి. అయితే వరలక్ష్మి పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. థియేటర్లోని ప్రేక్షకులతో మైండ్ గేమ్ ఆడారు. అసలు మనం తెర మీద చూస్తున్న పాత్రలు ఎవరివి, వారికి విక్టిమ్ కి ఉన్న సంబంధం ఏమిటి, ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు అనేది గెస్ట్ చేయలేని విధంగా స్క్రీన్ ప్లేతో డ్రామాను రక్తి కట్టించారు. మర్డర్ మిస్టరీకి కోర్టు డ్రామాను మిక్స్ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. అయితే కథలోని అనేక లొసుగుల కారణంగా ఇది సీటెడ్జ్ లో ప్రేక్షకులను కూర్చోబెట్టలేకపోయింది. ప్రతి సన్నివేశం గతంలో ఏదో ఒక చోట చూసినట్టే అనిపిస్తుంది. ఈ సినిమా ప్రధాన బలం కథ కంటే కథనం. అలానే నటీనటులంతా ఎంతో అనుభవజ్ఞులు కావడంతో సన్నివేశాలకు బలం చేకూరింది. దర్శక నిర్మాతగా కీలక బాధ్యతలు చేపట్టిన వరలక్ష్మి ఇందులో కీలక పాత్రను పోషించి మెప్పించింది. అలానే ప్రియమణి, కిషోర్ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. గతంలో ప్రకాష్ రాజ్ ఎన్నో లాయర్ పాత్రలను పోషించారు. ఇందులోనూ తనదైన శైలిలో నటించారు. మురళీ శర్మ, తులసి, సప్తగిరి, రావు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, రఘుబాబు, హరీష్ పేరడి, రాధిక, నాజర్, దేవి ప్రసాద్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అలానే వరలక్ష్మి శరత్ కుమార్ తల్లి ఛాయాదేవి జీవా తల్లిగా నటించారు. తమన్ సమకూర్చిన నేపథ్య గీతాలు బాగా ఉన్నాయి. ఈ చిత్రానికి మూల కథను సాయి మాధవ్ బుర్రా అందించగా వరలక్ష్మి శరత్ కుమార్ దాన్ని విస్తరింపజేశారు. సాక్ష్యాధారాలు లేని కారణంగా అన్యాయానికి గురైన ఓ మహిళ చట్టాన్ని తెలివిగా తన చేతుల్లోకి తీసుకుని ఎలా పగను తీర్చుకున్నదనే దాన్ని ఊహకందని ట్విస్ట్లతో వరలక్ష్మి తెరకెక్కించారు. దర్శకురాలుగా ఇది ఆమె మొదటి సినిమానే అయినా ఎక్కడా ప్రేక్షకులు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా చేశారు. అయితే ఇలాంటి సినిమాలు ఓటీటీలో థ్రిల్ ను కలిగిస్తాయి కానీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం కష్టమే.